అమ్మ ఇప్పుడు మనకి మంగళవారం అప్పు చేస్తే అస్సలు తీరదు, అది ఎప్పటికీ అలాగే ఉంటుంది, మంగళవారం ఎప్పుడు అప్పు చేయకూడదు అంటారు, అది నిజమేనమ్మా? మంగళవారం పని ఏంటంటే రిపీటెడ్గా ఆ పని మళ్ళీ మళ్ళీ చేస్తాం. మంగళవారం ఏ పని చేసినా ఆ పని మళ్ళీ రిపీట్ అవుతుంది. అందుకని ఏం చేయాలి, మంగళవారం మంచి పనులు చేస్తే మంచి పనులు రిపీట్ అయితే పర్వాలా. అదే చెడ్డ పనులు చేస్తే అంటే అప్పు చేయటం లాంటిది కానీ ఇంకొకరితో తగాదాలు పెట్టుకోవటం కానీ అవి రిపీట్ అయితే మళ్ళీ మన కష్టం కదా. కనుక అప్పు చేస్తే మళ్ళీ మళ్ళీ చేయాల్సి వస్తుందంటే మంగళవారం ఫలితంగా చేయాల్సి వస్తుంది. చేశారు మంగళవారం నాడు ఆ పనిని పదే పదే చేయాల్సి వస్తుంది. కనుక మంగళవారం నాడు చేసుకునే పనులు కొంచెం చూసుకుని మంగళకరమైన పనులు చేస్తే చాలా శుభప్రదం, తప్పలేదు. ఆ రోజు జపం చేసుకోండి, పూజ చేసుకోండి, ఎవరికైనా నలుగురికి పిల్లలకి విద్యాదానం చేయండి, పుస్తక దానం చేయండి, వస్త్రదానం చేయండి, తప్పలేదు. అలా కాదు అప్పు చేసాం, ఇప్పుడు అప్పు గురించే కదా అడుగుతున్నారు. అప్పు చేసాం, అప్పు చేశాక అప్పు మళ్ళీ పదే పదే చేయాల్సి వస్తూ ఉంటుంది. ఇక పట్టుకున్నది ఒకసారి పట్టుకుంటే వదలదు. కనుక జాగ్రత్తగా చూసుకుని వీలైనంత వరకు ఇలాంటి నెగిటివ్ పనులు ఉంటాయి కదా, అప్పు చేయటం అనే కాదు ఇంకేదైనా కూడా. మంగళవారం నాడు హాస్పిటల్కి అయితే పదే పదే హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది. కనుక ఆ రోజు ఎమర్జెన్సీ అయితే తప్పదు, ఆ రోజు అవాయిడ్ చేసి ఏ బుధవారం నాడో సోమవారం నాడో ప్లాన్ చేసుకోండి. అలాగా, అందుకంటే కొన్ని చోట్లకు మనం వెళ్ళటం ఇష్టపడం కదా. స్నేహితుల ఇంటికి వెళ్తున్నాం, మంగళవారం నాడు వెళ్ళండి, ఆనందం, చక్కగా మిత్రుల్ని కలుసుకుంటున్నాం. ఆ రోజునే చక్కగా ఏదైనా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఆ రోజున మంచి రోజు అని చెప్పి చక్కగా రకరకాల పిండి వంటలు చేసుకుని తింటున్నాం. చేయండి, నష్టం లేదు. ఆ రోజున ఏదైనా ఒక మనకు మనసుకు ఆహ్లాదకరం అనిపించేటటువంటి ఒక సినిమాను చూసో, పుస్తకం చదివో, ఒక పాట వినో, లేకపోతే ఒక పాట పాడో చేశారు, వెరీ గుడ్, చేయండి. అవి మళ్ళీ మళ్ళీ చేసుకున్నా మీకు సంతోషాన్నే ఇస్తాయి కానీ దుఃఖాన్ని ఇవ్వవుగా. కనుక ఏ పనులు నాకు దుఃఖాన్ని ఇస్తాయి, ఏ పనులు నాకు సంతోషాన్ని ఇస్తాయి అనేది మీరు చూసుకుంటే మనకి సుఖాన్ని ఇచ్చే పనులు, సంతోషాన్ని ఇచ్చే పనులు, శాంతాన్ని ఇచ్చే పనులు అది రిపీటెడ్గా చేసుకోండి. అది మంగళవారం నాడు చేసుకుంటే దానికి ఏం దోషం లేదు, సుఖమేగా మనకి. అదే మనకి హాని కలిగించే పనులు, మనకి నష్టం కలిగించే పనులు, కష్టం కలిగించే పనులు ఇలాంటివి ఉన్నాయి కదా, దుఃఖం కలిగించే పనులు, ఇలాంటి వాటి జోలికి పోకండి ఆ రోజులు. అంటే సేఫ్టీ తప్పనిసరి అయితే ఏది తప్పదు, చెప్పాం కదా ఒక్కోసారి తప్పవు కొన్నని, కాకపోతే మన చేతిలో ఉంటే చాయిస్ ఇవి అవాయిడ్ చేయండి. మంగళవారం నాడు ఏ పని చేసినా రిపీటెడ్గా అవుతుందంటానికి కారణం, రిపీటెడ్గా అవుతుండటం వల్ల ఇలాంటి పనులు చేయొద్దు అంటారు. అంతేకాదు ఇంకొక పని కూడా ఉంది, ఇంకొక విషయం కూడా. మంగళవారం నాడు పొరపాటున ఎవరైనా పోయి వాళ్ళకి ఆ రోజు ఫ్యూనరల్ చేస్తారు కదా, అంత్యక్రియలు చేస్తే ఇంకోరికి కూడా మళ్ళీ అంత్యక్రియలు చేయాల్సి వస్తుందని ఒక నమ్మకం. అందుకని ఇంకోరికి అంత్యక్రియలు చేయాలంటే ఏం చేస్తారంటే ఆ సమయంలో ఒక పరిహారంలాగా ఒక పిండితో ఒక మనిషి బొమ్మలాగా చేసి వీళ్ళ పక్కన పెట్టి వాళ్ళకు కూడా వీళ్ళకి చేసినట్టుగా అన్నీ ఆ పిండి బొమ్మకే చేసి దాన్ని కూడా చితి మీద పెట్టేసి అంత్యక్రియలు చేస్తారు. అప్పుడు ఏంటంటే పక్కన ఇంకోళ్ళు తోడు ఉండటం వల్ల ఆ దోషం పోయింది అని. కానీ మంగళవారం నాడు ఏదన్నా ఇలాంటి కష్టం కలిగించే పనులు వద్దన్నాను కదా, కానీ మరి ఎంతసేపు పెట్టుకుంటాం, ఎవరైనా పోయారు పంపించేయాల్సిందే కదా శరీరాన్ని. శరీరాన్ని అయితే ఏదో ఒక విధంగా మనం దాటించాల్సిందే కదా. కనుక ఆ సమయంలో ఇలా చేస్తారు. మంగళవారం అంటే అది మంగళప్రదమైన వారం, కుజుడికి సంబంధించిన వారం. ఈ కుజుడికి సుబ్రహ్మణ్యుడికి సంబంధం కనుక సుబ్రహ్మణ్య సంబంధమైన వారం. ఆ రోజు సుబ్రహ్మణ్య పూజలు చేసుకోవచ్చు చక్కగా. సంతానం లేనివారు అలాంటి రోజున చక్కగా పాలు, బెల్లం, కాస్త కుంకుమ పువ్వు ఏదన్నా వేసి సుబ్రహ్మణ్య స్వామి పూజ చేసుకుని నైవేద్యం పెట్టి ఆయనకి ఆ పాలు తీసుకుంటే చక్కగా సంతానం కూడా కలుగుతుందని పేరు. అంటే మంచి పనులు చేసుకోవచ్చు ఆ రోజు. లాభాలు ఒకటి దానివల్ల కత్తితో మనం పేకా కోసుకోవచ్చు, పండు కోసుకోవచ్చు అని అలా చెప్తాము. ఆ మంగళవారం వల్ల ఉపయోగకరమైన పనులు చేసుకోవచ్చు. పొరపాటున ఏమన్నా చేస్తే దాన్ని జాగ్రత్తగా ఉండాలన్నమాట, అంతే. అది సంగతి. ఓకే అమ్మ, అంటే మంగళవారం ఎందుకంత అలా పిలువబడింది? అది కుజుడికి సంబంధించిన వారం. కుజుడు కొంచెం ఉగ్రదేవత, కోపిష్టివాడు కనుక అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిందే. ఇప్పుడు చెప్పనుకున్నాం కదా, కొన్ని దేవతలు కోపంగా ఉంటాయి, కొన్ని దేవతలు సాత్వికంగా ఉంటాయని. అలాంటప్పుడు మనం కాస్త ఇప్పుడు మహిషాసుర మర్దిని అంటే ఆవిడ ఎలా ఉంటుంది, అన్ని చేతులతో అన్ని ఆయుధాలు పుచ్చుకుని అసురుని చంపడానికి వెళ్తుంటే మనం మధ్యలో అడ్డం వెళ్తే ఎట్లా? అడ్డం వెళ్ళిన వాళ్ళందరూ కూడా చంపేసింది కదా. మధ్యలో బోడక మంది రాక్షసులు కూడా సంహరింపబడతారు కదా.
వాళ్ళందరినీ కూడా చంపేసింది కదా. అలా కాదు, ఆవిడ చక్కగా అంతా విజయం తెచ్చుకుని ఆ రోజున రాజరాజేశ్వరి అలంకారంలో కూర్చుంది. మరి ఆవిడకి అడ్డమే ఉంది అప్పుడు? ఆవిడ మహాప్రసన్నంగా ఉంది. మన దగ్గరికి వెళ్తే మనకి ఏం వరాలు అడిగితే ఆ వరాలు ఇస్తుంది. బాలా త్రిపుర సుందరి అలంకారంలో ఉంది, మహాలక్ష్మి అలంకారంలో ఉంది, చక్కగా మహాసరస్వతి అలంకారంలో ఉంది. ఆ రోజున మనం ఏం అడిగితే చక్కగా ఆవిడ ఇస్తుంది. ప్రసన్నంగా ఉన్నది కదా, ప్రసన్న దేవత కనుక. చేసేటప్పుడు ఉగ్రదేవతల్ని కూడా మనం మంచిగా ఎలా వాడుకోవచ్చు. ఇప్పుడు ఇందాక సుబ్రహ్మణ్యుడి సంగతి చెప్పాను కదా. సంతానం లేనివారు ఆ రోజున సంతానానికి పూజ చేస్తే మంచిది. సంతానం కలగాలని కోరుకుని సుబ్రహ్మణ్యుడికి పూజ చేస్తే మంచిది. అది